है कि बहुत लोग मेरे पीछे पड़े बस मैं मोड़ने के थे అసలు మామూలుగా లేదు డైలాగ్. నాకు హిందీ సరిగా రాదు, అయినా సరే ట్రై చేశాను, ఏమనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కి బాద్షా అని చెప్పాలి. నిజంగా అక్కడ ఒక మ్యూజియం లో సీన్ అనుకుంటది టీజర్ లో, అందరూ కూడా అనుకుంటారు అక్కడ కనబడేవన్నీ కూడా విగ్రహాల్లాగా ఉన్నాయి, ఆ ఫోటోల్లో ఉన్నాయి అనుకుంటారు. కట్ చేస్తే ఆయనకు అర్థం అవుద్ది నన్ను అటాక్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు, నా వెనకాల చాలా మంది ఉన్నారు, నేను వెనక్కి తిరగడం లేటు, తిరిగానంటే ఇక మామూలు ఉండదు రచ్చ. అది అసలు ఆ డైలాగ్ అయితే బాబోయ్ పీక్స్ లో ఉంది. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ లో ఒక ఉప్పిన, నిజంగా బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా ఇప్పటికీ చల్తాలో ఉన్న ఏకైక హీరో సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ కండలకి ఫ్యాన్స్ ఉంటే ఆయన డాన్స్ కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిలబడే అసలు ఆ మూమెంట్స్ ఎవరికి రావన్నమాట. అదొక కొత్త రకమైన డాన్స్ చేస్తాడు. కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలన్నా, కొత్తదనాన్ని చూపించాలన్నా అది సల్మాన్ ఖాన్ వల్ల అవుద్ది. ఇంకొకటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ ఆల్రెడీ గజనీతో అందరిని కూడా పిచ్చోని చేశాడు ఆ టైంలో. టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో ఇద్దరితో కూడా, అటు అమెరికాతో ఇటు మన సూర్యతో మొత్తం అందరు మనసు దోచేసిన ఏకైక నెంబర్ 1 డైరెక్టర్ మురుగదాస్. మురుగదాస్ కి నిజంగా స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటది భయ్య, చాలా ఎక్స్ప్లెనేషన్. అమెరికన్ కూడా చెప్పాడు చాలా ఇంటర్వ్యూ. ఎస్, చాలా మంది చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే మురుగదాస్ స్టోరీస్ ప్రీవియస్ డేస్ లో కూడా మనం పాత పడినా కూడా సినిమాలు చూడాలనిపించేటట్టు ఉంటాయి. చాలా అంటే చాలా ఎక్స్ప్లెనేషన్ బాగుంటది. ఒక మెసేజ్ క్రియేట్ చేస్తాడు, ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇస్తాడు కంపల్సరీ. ప్రతి మనిషిలోనూ ఉండే హావభావాలన్నీ కూడా వ్యక్తపరిచే ఏకైక డైరెక్టర్, నెంబర్ 1 డైరెక్టర్. అలాంటి డైరెక్షన్ లో సికిందర్ రావడం నిజంగా భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కి అయితే ఈసారి నీరాజనాలు పలుకుతారు భయ్, అందరూ కూడా దండం పెడతారు. ఆయన ఫిజిక్ ఆల్రెడీ 50+ అయిపోయింది దానికి, అయినా సరే ఇప్పటికి కూడా 20-25 ఇయర్స్ రేంజ్ బాద్షాలో ఉన్నాడు. నిజంగా రియల్ బాద్షా అబ్బా, నిజంగా టాలీవుడ్ కి ఒక వరం లాంటాడు. ఇప్పటి వరకు కూడా ఆ యంగ్ క్యారెక్టరైజేషన్ మెయింటైన్ చేయడం అంటే, ఆ జిమ్ బాడీ మెయింటైన్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు. సికిందర్ బాలీవుడ్ లో లైక్ హిందీ వాళ్ళకి నచ్చిపోయిన టైటిల్, మన టాలీవుడ్ వాళ్ళకి అయితే బాగా తెలుసు టైటిల్. సూర్య గారు ఒక మంచి హిట్ ఇచ్చారు. అవును, తెలుగులో కూడా చూస్తారు. ఎస్, ఖచ్చితంగా. అందరూ కూడా ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ ఒకప్పుడు సపరేట్ గా చూసిన కోణాల నుంచి ఇప్పుడు అందరూ కూడా బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ డైరెక్టర్ల వైపు, కోలీవుడ్ డైరెక్టర్ వైపు చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ కి వెళ్ళారు మన వాళ్ళు. డైరెక్షన్ రేంజ్ అలా మారిపోయింది. పుష్పతో ఇంకొంచెం మామూలు కాదు, ఒక వరల్డ్ క్రియేట్ చేసాం మళ్ళీ కొత్తగా. సుకుమార్ కూడా నాకు తెలిసి బాలీవుడ్ లో ఇక ఎంటర్ అవుతాడు. అవన్నీ కూడా సినిమాల ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఒకటే చెప్పాలి, మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ ని ఎలా చూపించాలో, ఎలా జనాలకి చూపిస్తే జనాలు మెచ్చుకుంటారో అవన్నీ సీన్స్ కూడా పండించగల ఏకైక డైరెక్టర్. అందరినీ కూడా ఇంప్రెస్ చేయగలరు. అలాంటిది మన బాద్షాతో తీయడం అంటే మామూలుగా లేదు. బాలీవుడ్ మొత్తం కూడా షేక్ అవుద్ది. ఇప్పుడు అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ అందరూ కూడా చూస్తారు, ఎందుకంటే అటు ఇటు దగ్గర సంబంధం ఉన్న నేమ్ కూడా అది సికిందర్. రీసెంట్ గా చిరంజీవి గారితో కూడా జత కట్టాడు. అసలు నీకు ఒకటి తెలుసా, చిరంజీవి గారు నన్ను పిలిచారా అని అడిగారంట ఫస్ట్. పిలిచారు భయ్యా అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు. అది సల్మాన్ ఖాన్ అంటే. సల్మాన్ ఖాన్ గురించి ఏది మాట్లాడుకున్నా చాలా తక్కువే మనం. ఆయనకున్న క్యాపబిలిటీ గాని, ఆయనకున్న అదే చెప్తున్నాను కదా టైమింగ్ గాని, ఆయనకున్న యాటిట్యూడ్ గాని, ఆయన వచ్చి ఒక స్టార్ నన్ను పిలిచాడు. టాలీవుడ్ లో మెగాస్టార్ అయినా మనం ఇప్పుడు బాలీవుడ్ నుంచి మనకి ఇలా ఇన్విటేషన్ వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలని వచ్చి అన్ని చేసి వెళ్ళిపోయాడంట. ఎంత బతిలాడిన చిరంజీవి గారు, అసలు డబ్బుల కోసం నేను రాలా, మీకోసం వచ్చా నేను, మీకోసం వచ్చా చేసా వెళ్ళిపోయా బస్ ఓకే అని ఎంత నీట్ గా చెప్పాడంటే సూపర్.